సో హెడ్డింగ్ వచ్చేసి ల్యాబ్స్ అండ్ టైటిల్స్ అండి, లేబుల్స్ అండ్ టైటిల్స్. ఒక గ్రాఫ్ లో ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకోండి, దానికి ఎక్స్ లేబుల్ వై లేబుల్ ఎలా చేంజ్ చేస్తాము, దానికి టైటిల్ ఎలా రాస్తాము అనేది మెయిన్ అన్నమాట. రాసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ లేబుల్స్ గురించి. లేబుల్స్లో ఏముంటాయంటే ఎక్స్ లేబుల్ వై లేబుల్. సో లేబుల్స్లో ఏముంటాయంటే ఎక్స్ లేబుల్ వై లేబుల్ అనమాట. వాటికి రీనేమ్ ఎలా చేయాలి, సో అవన్నీ ఎలా యూజ్ చేయాలనేది మనం లేబుల్స్ యూజ్ చేస్తాం. సో ఎక్స్ లేబుల్కి నేమ్ రాయటమే సో లేబులింగ్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ మీకు గ్రాఫ్ రాస్తే అప్పుడు ఐడియా వస్తుంది. మీకు గ్రాఫ్ రాసి చూపిస్తాను. రాసుకున్నారు ఇంతవరకు? రాయలేదా? రాసుకోండి. రాసాం సార్. నువ్వమ్మా? ఎస్ సార్ రాశాను. ఓ. సో గ్రాఫ్ అనేది ఏదైనా తీసుకోండి. ఎక్స్కి వై యాక్స్ రెండు తీసుకున్నాను, అది ప్లాట్లో యూజ్ చేస్తాం. ప్లాట్ యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి? సో ఒకటి లైన్ గ్రాఫ్ అన్న అవుతుంది, లేకపోతే స్కాటర్ ప్లాట్ అన్న అవుతుంది, మనకి ఇష్టం ఏదైనా సరే. జస్ట్ అది గ్రాఫ్ పర్పస్ అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఇచ్చాను తప్ప వాటికి నేమింగ్ రాయలేదు. చూడండి ఇక్కడ, ఎక్స్ యాక్సిస్ ఏందో వై యాక్సిస్ ఏందో నేను చెప్పలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రము ఆ లేబుల్స్ యూజ్ చేసి ఎక్స్కి వైకి నేమ్స్ రాస్తాం, యాక్సెస్కి నేమ్స్ రాస్తాం. అప్పుడు ఏం యూజ్ చేయాలి? సో మనకి లేబుల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఆ లేబుల్లో ఎక్స్ లేబుల్ వై లేబుల్ అని చెప్పి రెండు మెథడ్స్ ఉంటాయి మనకి. సో ఎక్స్ లేబుల్ వై లేబుల్ అని చెప్పి టూ మెథడ్స్ ఉంటాయి. సో ఆ రెండు మెథడ్స్ యూజ్ చేసి మనం వర్క్ చేసుకుంటాం. దాని కంటిన్యూషన్ అంతే, జస్ట్ వాటికి నేమింగ్ రాస్తాం, అందుకే లేబుల్స్ యూజ్ చేస్తాం. మిగతాదంతా సేమ్. సో దాని కంటిన్యూషన్ అక్కడే రాసుకోవచ్చు, లేదా కంటిన్యూషన్ ఇక్కడైనా రాసుకోవచ్చు. సో ఆఫ్టర్ గ్రాఫ్ తర్వాత ఎక్స్ లేబుల్ వై లేబుల్. సో ఇది వై లేబుల్, ఇది ఎక్స్ లేబుల్. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఇవే రాయాలంటే లేదు, మీ ఇష్టం. రెండు వాల్యూస్ రాసుకోవచ్చు, రెండు సేమ్ రాయొచ్చు అనమాట, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా? అలా రాసుకోవచ్చు. 4 5 6 దాంట్లో 10 20 30 40 అని రాసుకోవచ్చు అనమాట. సో మెథడ్ అనేది ఇంపార్టెంట్. సో లేబుల్స్లో ఎక్స్ లేబుల్ వై లేబుల్ అనేది ఇంపార్టెంట్. సో క్లియరా మీకు ఇద్దరికి ఈ ఎగ్జాంపుల్? ఎస్ సార్. సార్ ఇక్కడ షో అని రాసాం కదా, షో అనేది ఆప్షనల్. మ్యాండేట్గా షో రాయాల్సిన రూల్ లేదు. ఎందుకు రాశారు అనుకుంటే, కొంతమంది ఏం చేస్తారంటే, నేను అనకుండా జూపిటర్ నోట్బుక్ వాడుతున్నాను అనకుండా, సో దాన్ని వాళ్ళకి అవసరం లేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, సో మీరు పైచామ్ వాడుతున్నారు అనుకో, కంపల్సరీగా షో రాయాలి, లేకపోతే అవుట్పుట్ రాదు. అలాగే విజువల్ స్టూడియో రాస్తున్నారు వాళ్ళు షో రాయాలి అనమాట. అదొక లైన్ యాడ్ చేస్తే ఆ గ్రాఫ్ మొత్తం డిస్ప్లే అవుతుంది అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ టైటిల్.
సో టైటిల్ రాసుకోండి. ఎక్స్ ఎక్స్ లేబుల్ వై లేబుల్ లేబుల్ యాడ్ చేయాలి. ఎక్స్ యాక్స్ వై యాక్స్ చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ టైటిల్. టైటిల్ అంటే హెడ్డింగ్. ఆ గ్రాఫ్కి హెడ్డింగ్ రాయడం. అయిపోయింది సార్. ఎగ్జాంపుల్ కూడా. అయిపోయింది సార్. అయిపోయింది సార్. సో ఆ టైటిల్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఫాంట్ ప్రాపర్టీస్. అంటే టైటిల్ కి మనం ఫాంట్ సైజ్ పెంచుకోవటము, కలర్ కలర్ ఇవ్వడానికి అది యూస్ చేస్తాం. సెట్ ఫాంట్ ప్రాపర్టీస్ అండ్ టైటిల్ అండ్ లేబుల్స్.
అయిపోయింది సార్. అయిపోయిందండి. ఎస్ సార్. అయిపోయింది సార్. ఏం లేదు, ఇందాక రాసిన టైటిల్కి కలర్ ఇస్తాం. ఫాంట్ 1 మనకి ఎంఎస్ వర్డ్లో గుర్తుందా? ఎంఎస్ వర్డ్లో రాస్తారు చూసావా, టైమ్స్ ఓను తర్వాత కొరియర్ ఇలా రాస్తాం కదా, అలాగా అనమాట. కలర్ ఏ కలర్ కావాలి, సైజు, అది సిరీస్ అంటే రెండు ఫాంట్ తయారు చేసుకున్నాం. ఒకదానికేమో 20 పెట్టుకున్నాను సైజు, ఒకదానికి 15. 20 ఉన్నదానికేమో టైటిల్కి ఇచ్చుకున్నాను, 15 ఉన్నదానికేమో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఇచ్చాను. ఇదే 20కి ఉన్న టైటిల్, సో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఒక కలర్ ఇచ్చాను. సింపుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి పొజిషన్. పొజిషన్ అంటే అదే టైటిల్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలా, రైట్ సైడ్ రావాలా, సెంటర్ రావాలా అని అర్థం. అది పొజిషన్ అంటే. రాసుకోండి, ఎగ్జాంపుల్ అంతా రాసుకోకుండా ఆ పొజిషన్ అది ఒక్కటే రాసుకోండి సరిపోతుంది. చూపిస్తాంలే ఏది రాసుకోవాలి.
అయిపోయింది సార్. ఓన్లీ టైటిల్లో ఇది ఒకటే యాడ్ అవుతుంది. ఇది ఒక లైన్ రాసుకోండి, మొత్తం రాసుకోకుండా. సో లొకేషన్ ఈక్వల్ టు సెంటర్ అండ్ లెఫ్ట్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్. అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చి గ్రిడ్. అప్పుడు ఓన్లీ గ్రిడ్ అని రాస్తాం అనమాట, ప్లాట్ డాట్ గ్రిడ్ అని. ఇది గ్రిడ్. గ్రిడ్ అంటే గ్రాఫ్ కి బ్రాకెట్ లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట. అయిపోయింది సార్. అయిపోయిందా వంశీ? సార్ అయిపోయింది. సో దీన్ని గ్రిడ్ అంటారు. మామూలుగా వచ్చాయి గ్రిడ్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్ట్రైప్స్ వస్తాయి. ఇది గ్రిడ్ అంటే. ఇలా గ్రిడ్స్ వస్తాయి. ఇంకా టైట్లో ఇవనేది మీ ఇష్టం అండి, మీరు రాసుకోవచ్చు, రాయకపోవచ్చు, అది మీ చాయిస్. వాటి కలర్ ఇచ్చుకోవచ్చు అనేది. ఎక్కడ ఏది రాయాలని తెలిస్తే సరిపోతుంది మీకు, అంతే. లేబుల్స్, టైటిల్స్, తర్వాత టైటిల్కి లోపల ఉన్న ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్కి, టైటిల్కి మనము ఫాంట్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు చదువుకుంటుంది. సో గ్రిడ్ అయిపోయింది. గ్రిడ్ అయిపోయిన తర్వాత
సో ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసుకోండి. బై డిఫాల్ట్ గా మన గ్రిడ్ అనేది రెండు రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వస్తుంది. మీకు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కావాలి లేదా ఓన్లీ వై యాక్సిస్ కావాలన్నప్పుడు మాత్రం స్పెసిఫై చేయాలన్నమాట. అదే అక్కడ మ్యాటర్. సో ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాయండి. అయిపోయిందా? ఎస్ సార్. ఓన్లీ ఇది ఒకటి సార్ రాసుకోండి. ఒక నిమిషం పైకి పెడతారా మళ్ళీ? అయిపోయింది సార్. ఓన్లీ ఇది ఒకటి రాసుకోండి. యాక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం అనుకో ఎక్స్ యాక్సిస్ మాత్రమే వస్తాయి. యాక్స్ ఈక్వల్ టు వై అన్నాం అనుకో వై యాక్సిస్ మాత్రమే వస్తాయి.